ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 16, 17 తేదీల్లో ఈ రాశి వారికి ఒక అనుకోకుండా అనూహ్యమైన వార్త వినబోతున్నారు. అలాగే ఒక వ్యక్తి వల్ల జీవితంలో ఒక మార్పు వస్తుంది. వారి ఆర్థిక సహాయంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు. కుంభరాశి వ్యక్తులు ఎవరిపై ఆధారపడి ఉండరు, కానీ ఆ వ్యక్తి అనుకోకుండా మీకు సహాయం చేస్తారు. ఆ సహాయం మీరు జీవితంలో మర్చిపోకుండా ఇలా రుణం తీర్చుకునే అవకాశాలు వస్తాయి. అలాగే వారు ఎవరు? ఆర్ అనే అక్షరంతో మొదలైన వ్యక్తి మీకు సహాయం చేయబోతున్నారు. వారి వల్ల మీరు జీవితంలో మర్చిపోలేని ఆనందం అనేది చూడబోతున్నారు. గ్రహ సంచారం మీకు ఏ విధంగా ఉంటుంది, మీ జీవితంలో ఎలా గడిచిపోతుంది అనే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారు జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం చేయబడును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. గురువు గారి ఆశీర్వాదంతో తప్పకుండా 100% ఫలితం దొరుకుతుంది. కాబట్టి ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. నమ్మకంతో కాల్ చేసి ఫలితాలను పొందండి. కుంభరాశి వ్యక్తులు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఏదైనా ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే అది తప్పు అయినా సరి అయినా వెనక్కి మాత్రం అస్సలు తగ్గరు. కానీ కొంతమంది మీ చుట్టూ ఉన్న వారిలో మీ గురించి చాలా మౌనంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా కుండలా నిలకడగా ఉంటారు, నిండు కుండలా ఉంటారు. ఎలాంటి సమస్య వచ్చినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ముందుగా వీరు ఎలాంటి ఆలోచన విధానంతో ఉంటారో ఇతరులు పూర్తిగా అర్థం కాక చాలా తికమకగా అవుతున్నారు. ఈ రాశి వారి గురించి మౌనంగా ఎంతోమంది ఆలోచిస్తున్నారు. కానీ ఈ రాశివారు ఎవ్వరి గురించి ఏది ఆలోచించకుండా జరిగేది జరుగుతుంది. గ్రహాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా అనుకూలంగా ఉన్నట్లయితే నా జీవితం ఆనందంగా ఉంటుంది అనుకునే వ్యక్తులు. కాబట్టి ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా అయ్యే అవకాశం అనేది వస్తుంది. ఎందుకంటే గతంలో మిమ్మల్ని కాదనుకున్న వ్యక్తులు లేదా మీరు కాదనుకున్న వ్యక్తులు మళ్ళీ మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా మెసేజ్ ద్వారా కానీ లేదా నేరుగా కలవడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఆ వ్యక్తి వలన మీకు ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి పేరు ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. కుంభరాశి వ్యక్తి జీవితంలో ఒకరు చాలా కాలంగా దూరమైన వారు మళ్ళీ దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో ఆర్ అనే అక్షరం వ్యక్తి మళ్ళీ మీకు దగ్గర కావడానికి మీ స్నేహం కోరుతున్నారు. వారు చాలా మంచివారు. కుంభరాశి వ్యక్తి అంటే ఎంతో ఇష్టం, అలాగే అభిమానం. కానీ మీరు కొంతకాలంగా చాలా కాలంగా దూరంగా ఉన్నవారు మళ్ళీ దగ్గర అవ్వడం అనేది జరగబోయే అవకాశం ఉంటుంది. మీరు వివాహం అయిన వారైనా సరే వారు మీ స్నేహం కోసం ఆరాటపడుతున్నారు. మీ వ్యక్తిత్వం చూసి వారు మళ్ళీ మీ స్నేహం కోసం ఆరాటపడుతున్నారు. మీరు వారిని దూరం చేసుకున్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తిని దూరం చేసుకున్నామని చాలాసార్లు ఆలోచించారు. కానీ మీ జీవితంలో ఆ వ్యక్తి రాకపోవడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఆ వ్యక్తిని చాలా మిస్ అవుతున్నారని అనుకుంటున్నారు. నిజమే, ఆ వ్యక్తి వల్ల మీకు చాలా ఆనందం అనేది వచ్చేది. కానీ అప్పుడు అలా జరగకపోతే, ఆ వ్యక్తి దూరం కాకపోతే నా భవిష్యత్తు చాలా అందంగా ఉండేది అనుకుంటున్నారు. అవకాశాన్ని అనవసరంగా చేతులారా మిస్ చేసుకున్నానని చాలాసార్లు ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీ జీవితంలోకి ఆ వ్యక్తి రావడం, మీ స్నేహం కోరడం, వారు మీ అవసరాలు తీర్చడం అనేది జరిగే అవకాశాలు వస్తున్నాయి. గతంలో ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ వారు దూరం అవ్వడం అనేది చాలా బాధగా అనిపించింది. కానీ
గతంలో అయిపోయింది, జీవితం ముగిసిపోయింది అనుకునే వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులు రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆర్ అనే అక్షరం వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం, మీతో మళ్ళీ పరిచయాలు పెంచుకోవడం, స్నేహంగా ఉండడం, మీ అవసరాలు తీర్చడం లేదా మీకు ఒక మంచి సలహా ఇవ్వడం, మీకు ఆర్థిక మార్గం చూపించడం అనేది జరుగుతుంది. మీరు చేసే వృత్తిల్లో చిన్న సలహా లేదా పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. దానివలన మీ జీవితంలో కోల్పోయింది, ఆర్థికంగా నష్టాలు ఉన్నవి అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అనేది ప్రారంభం అవుతుంది. వ్యక్తి దూరం అవ్వడం, చాలా కాలంగా మీరు కృంగిపోవడం అనేది జరిగింది. కానీ మళ్ళీ మీకు మంచి రోజులు వస్తున్నాయి. గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన మీకు ఆ వ్యక్తి వలన ఒక సహాయం అనేది పొందబోతున్నారు. ఆ సహాయం మీ జీవితంలో అసలు చూడని డబ్బు ఇప్పుడు చూసే అవకాశాలు కనిపిస్తాయి. ఆర్థికంగా లాభాలు రావడం, వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా మీరు చేసే చిన్న వృత్తుల్లోనైనా వారి సహాయం చేతి పడడం అనేది జరుగుతుంది. అలా చేయడం వలన మీరు ఆర్థికంగా ఎంతో ఎదుగుతారు. అయితే గతంలో జరిగిన విషయాలు మళ్ళీ జరగబోతున్నాయి. ఆ పాత పరిచయం మళ్ళీ మీ సంఘటనలు గుర్తుకు తెచ్చుకోవడం, అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. అకస్మాత్తుగా మీ దగ్గరికి రావడం లేదా ఫోన్ కాల్ ద్వారా కానీ సందేహం ద్వారా కానీ వారు మళ్ళీ మీకు దగ్గరవ్వడం అనేది జరుగుతుంది. వారి స్నేహం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ జీవితంలో వారి రాకతో పూర్తిగా మీ జీవితమే మారిపోతుంది. ఎందుకంటే వారు ఒక ఔషధంలా మీకు చాలా ఉపయోగపడతారు. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో వారి సలహా మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కానీ ఆర్థికంగా నష్టాలు మాత్రం అస్సలు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పాత వ్యక్తి వల్ల మీకు ప్రత్యేకత ఏమిటంటే వారు వచ్చేదానికన్నా వారు తెచ్చే సందేశం మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ వ్యక్తి వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ రోజున పాత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మీ జీవితంలో పునరావృత్తయ్యే 2 అలవాట్లు లేదా పాత ఆలోచనలను వదిలించుకోవడానికి ఇది సరియైన సమయం. కెరీర్, ఆర్థిక విషయాలలో స్పష్టత ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలలో ఓపికగా వ్యవహారం చేయాలి. ఆర్థిక పరిస్థితులు చూసినట్లయితే ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. మీ బడ్జెట్ను సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మానసిక ప్రశాంతత కోసం యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. మీ శక్తికి మించిన విషయాలకు దూరంగా ఉండండి. మీరు చేసే ప్రతి పనిలో కొత్త మార్పులు చేయడానికి ప్రయత్నించండి. ఇది మీకు మంచి అవకాశాన్ని ఇస్తుంది. గతంలో కొన్ని రోజుల క్రితం మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే లేదా ఎవరితోనైనా అనవసరంగా వారిని అపార్థం చేసుకున్నట్లయితే ఈ రోజున అది సరిదిద్దుకున్నట్లయితే మీ జీవితంలో చాలా సంతోషం అనేది మొదలవుతుంది. ముఖ్యంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వివాహ నిర్ణయాలకు, కొత్త భాగస్వాములకు అనుకూలమైన రోజులు. ఉద్యోగం, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు లభిస్తాయి. అలాగే సహోద్యోగులతో వినోదాలు, ఉల్లాసం అనేది కలుగుతుంది. సంకల్పం నెరవేర్చుకునే సమయం ఇది. కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సృజనాత్మకంగా వ్యవహరించే లక్ష్యాలు సాధిస్తారు. కొత్త పరిచయాలతో చాలా ఆనందంగా ఉంటారు.